హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఎలాగైనా ఇవ్వాలి. ముఖేష్ స్పీడ్గా వెళ్తుంటే వసు చూసి నవ్వుకుంటుంది. సరే మా వెళ్తాం అంటాడు దేవ్. సరే బాగా చేయండి అంటది వసు. అలాగే అని రక్ష అండ్ దేవ్ వెళ్తారు. ముఖేష్ ఒక కాలిని పైకెత్తి గోడకి ఆనిచ్చి బుక్లో చదువుతూ ఉంటాడు. దేవ్ టెన్షన్గా వచ్చి బుక్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. రక్ష ముఖేష్ పక్కకి వెళ్ళి చాలా ఎక్కువ చేస్తున్నావు అంటది. ముఖేష్ నవ్వుతూ ఎలా ఉంది అంటాడు. సూపర్, ఇలా చూస్తే నాకు ఒకటి చేయాలనిపిస్తుంది అంటది రక్ష. ముఖేష్ వెంటనే ఏంటి అంటాడు నవ్వుతూ. 1 minute అని వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తెస్తుంది. ముఖేష్ రక్షని చూసి ఏంటి వాటర్ బాటిల్ తెస్తుంది అనుకుంటాడు. వెంటనే రక్ష చల్లటి వాటర్ బాటిల్ని తీసుకెళ్ళి ముఖేష్ ప్యాంట్లో చినిగిన ప్లేస్లో పెట్టింది. వెంటనే ముఖేష్ అబ్బా చల్లగా ఉంది అంటాడు. అనగానే రక్ష నవ్వుతూ అందుకేగా పెడుతున్నా అంటది రక్ష. వెంటనే ముఖేష్ నిన్ను అని ముఖేష్ ఒక చేతితో రక్ష మెడ దగ్గర ఫోల్డ్ చేసినట్లు పట్టుకుంటాడు. రక్ష నవ్వుకుంటది. వెంటనే దేవ్ ఏమైంది అంటాడు. ముఖేష్ రక్షని వదిలేసి ఏమీ లేదురా అంటాడు. సరే ఇంకా టైం అవుతుంది, నేను వెళ్తాను అంటాడు దేవ్. నేను వస్తా 2 minutesలో అంటాడు. సరే ఆల్ ద బెస్ట్ అని వెళ్తాడు దేవ్. దేవ్ వెళ్ళినాక ముఖేష్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా, నీ పనులకి వాడికి డౌట్ కూడా వస్తుంది అంటాడు. రక్ష నవ్వుతూ బావక అస్సలు పట్టించుకోడు, ఎప్పుడు చదువు చదివే అంటది. అనగానే ముఖేష్ నిజమే, ఎంత అమాయకుడో, ఎలా బతుకుతాడో ఏంటో అంటాడు. అనగానే రక్ష సరే వెళ్దామా టైం అవుతుంది అంటాడు. పద అని ఇద్దరూ లోపలికి వెళ్తారు. అది ఈసీ ల్యాబ్. రక్షకి ఎదురుగా ముఖేష్ ప్లేస్ ఉంటాడు. ఇద్దరికీ ఒకటే ప్రాజెక్ట్ అవటంతో రక్షని చూస్తూ చేస్తూ ఉంటాడు. ఆ చేసిందంతా రాస్తూ ఉంటాడు. దేవ్ పక్కన దీప్తి ఉంటుంది. కానీ ఇద్దరికీ వేరువేరు టాపిక్స్. దేవ్ పక్కకి తిరిగి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. కొంచెం సేపటికి తల పక్కకి చూడగానే దీప్తి చేతులు వణుకుతూ ఉంటాయి. పైకి చూడగానే దీప్తికి చెమటలు పడుతూ ఉంటాయి టెన్షన్తో. దీప్తి దేవ్ వెనుక చూస్తూ ప్లీజ్ అంటది. వెంటనే దేవ్ తను చేసిందంతా తీసేసి నేను చేసింది చెయ్యి అంటాడు. అనగానే దీప్తి అంటూ దేవ్ చేస్తుంటే దేవ్ చేస్తుంది. దీప్తి కూడా చేస్తూ ఉంటుంది. ఇంతలో దీప్తికి అవుట్పుట్ వస్తుంది. వెంటనే దీప్తి ఫేస్లో నవ్వొస్తుంది. ఇంకా దేవ్ అది తీసేద్దాం అని చూసేలోపు ల్యాబ్ ఇన్ఛార్జ్ వస్తుంది. ఆగు, ఈ టాపిక్ నేను ఇవ్వలేదు కదా అంటది. ఆ మాటలు విని ముఖేష్ బ్యాక్కి తిరిగి చూస్తాడు. రక్ష కూడా షాక్లో చూస్తుంది. దీప్తి పక్కన టెన్షన్గా ఉంటుంది. దేవ్ కొంచెం టెన్షన్లో తప్పు చేశాను అంటాడు. అనగానే ఇన్ఛార్జ్ అవునా అని దేవ్ రాసింది చూస్తూ ఉంటుంది. వెంటనే దేవ్ అబ్బా అనుకుంటూ ముఖేష్ వైపు చూసి సైగ చేస్తాడు. వెంటనే ముఖేష్ అంటూ మ్యామ్ ఐఎమ్ డన్ అంటాడు. రక్ష కూడా పక్క నుంచి మ్యామ్ ఐఎమ్ డన్ అంటది. వస్తున్నా అని దేవ్ పేపర్ అక్కడే పెట్టి ఫాస్ట్గా ఫినిష్ చేయి దేవ్ అని వెళ్తుంది ముఖేష్ దగ్గరికి. వెంటనే దేవ్ అమ్మయ్యా అనుకుంటాడు. పక్క నుంచి దీప్తి సారీ దేవ్ అంటది. వెంటనే ఇన్ఛార్జ్ సైలెన్స్ అంటది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు దేవ్. దీప్తి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్తుంది. ముఖేష్ అండ్ రక్షది అయిపోతుంది. ఇద్దరూ బయటికి వెళ్తారు. ఏమైంది దేవ్కి ఎంతసేపు చేస్తున్నాడు అనుకుంటుంది ముఖేష్. ఏమోరా అంటది రక్ష. దీప్తి టెన్షన్గా నుంచొని ఉంటుంది. అందరూ వెళ్ళినాక లాస్ట్కి దేవ్ బయటికి వస్తాడు. ఏమైందిరా ఇంతసేపు అంటాడు ముఖేష్. దేవ్ ఏం లేదు, ఏదో కన్ఫ్యూజ్ అయ్యానులే అంటాడు. అనగానే ముఖేష్ కన్ఫ్యూజా అనుకుంటూ ఉండగా దీప్తి దేవ్ దగ్గరికి వెళ్తుంది. హాయ్ దేవ్ అంటది. దేవ్ ఏమీ మాట్లాడు. థ్యాంక్స్ ఎ లాట్ దేవ్, ఈరోజు నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటో అంటది. దేవ్ మాట్లాడకుండా
తన పెన్స్ అండ్ పెన్సిల్స్ అన్ని బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటాడు. ముఖేష్ అండ్ రక్ష ఏమైంది అనుకుంటూ ఉండగా వెంటనే దీప్తి మాట్లాడవా, అయినా నీకు ఇలా చెప్తే అర్థం కాదుగా అని దేవ్ని చేతితో పక్కకి అని హక్ చేసుకుంటది. ముఖేష్ అండ్ రక్ష షాక్లో చూస్తారు. థ్యాంక్స్ ఎలాట్ అండ్ సారీ ఎలాట్ అంటది దీప్తి. దేవ్ మాత్రం అలాగే ఉంటాడు. వెంటనే దీప్తి బాయ్ అని వెళ్తది. ముఖేష్ దేవ్తో ఏంటి ఆ అమ్మాయి అలా హక్ చేసుకుంది, ఎవరు అంటే దేవ్ ఏమీ మాట్లాడు. ముఖేష్ వెంటనే దీప్తి దగ్గరికి పరిగెడుతూ హే ఏంటి ఏమైంది, దేవ్ని అలా హక్ చేసుకున్నావు, నీకు దేవ్ ఇంతకు ముందే తెలుసా అంటాడు. అనగానే దీప్తి నేనెందుకు నీకు చెప్పాలి అంటది. అనగానే ముఖేష్ నేను వాడి బ్రదర్ని, నాకు తెలియాలి కదా అంటాడు. అనగానే దీప్తి అయితే వెళ్ళి దేవునే అడుగు అంటూ వెళ్తది. ముఖేష్ బ్యాక్కి వెళ్ళి రేయ్ ఆ పిల్ల నీకు ముందే తెలుసా, ఎందుకు నిన్ను అలా హక్ చేసుకుంది అని అడుగుతాడు. అడగగానే దేవ్ అవసరం లేనివన్నీ నేను గుర్తుంచుకోను, పద వెళ్దాం అని బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ముఖేష్ రక్ష ఒకడి ఫేస్ ఒకడు చూసుకుంటారు. ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా అని అడుగుతాడు ముఖేష్. రక్ష తెలీదు అని తల ఊపిద్ది. వెంటనే ముఖేష్ అమ్మో మనకి తెలియకుండా వీడు చాలానే దాస్తున్నాడు అంటాడు. అనగానే రక్ష నువ్వు దాయట్లేదా అంటది. ముఖేష్ హమ్ సరే పద అని కిందకి వెళ్తారు. వసు దగ్గరికి వెళ్ళగానే ఒక 1 అవర్ పట్టిద్ది, దేవ్ లైబ్రరీకి వెళ్ళాడు, మీరు లైబ్రరీకి వెళ్ళండి అంటది. అనగానే ముఖేష్ అలాగే అని బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బయట రిషి బైక్ కనిపిస్తుంది. వెంటనే ముఖేష్ రక్షతో రక్ష లాంగ్ డ్రైవ్ వెళ్దామా అంటాడు. అనగానే రక్ష ఇప్పుడా అంటది. డాడ్ లేరు, 1 అవర్ టైం ఉంది, మామ్ దగ్గరికి వెళ్ళి నేను కీస్ తీసుకొస్తా అంటాడు. పర్లేదు కదా అంటది రక్ష. పర్లేదు అని ముఖేష్ వసు దగ్గరికి వెళ్ళి మా బైక్ కీస్ ఇవ్వవా అని అడుగుతాడు. ఎందుకు అంటది వసు. ఆకలి వేస్తుంది, పక్కనే హోటల్కి వెళ్దామని, క్యాంటీన్ ఉందిగా అంటది వసు. రోజు క్యాంటీనేనా, బోర్ అంటాడు. అనగానే వసు కారులో వెళ్ళిపో అయితే అంటది. లేదు బైక్ కావాలి మా, ప్లీజ్ మా ప్లీజ్ అంటది. అది డాడీ బైక్ రా అంటది. అనగానే అమ్మా నాకు నడపటం వచ్చులేమా, ప్లీజ్ మా అంటాడు. అనగానే వసు సరే అని కీస్ ఇస్తూ బైక్ జాగ్రత్త అంటది. అనగానే ముఖేష్ కీస్ తీసుకుంటూ ఎవరైనా నువ్వు జాగ్రత్త అంటారు, నువ్వు చూడు బైక్ జాగ్రత్త అంటున్నావు, హార్ట్లెస్ మామ్ అంటాడు. అనగానే వసు ఆ కీస్ అక్కడ పెట్టి వెళ్ళు అంటది. అనగానే ముఖేష్ నా బంగారు మామ్ కదా అని వసు బుగ్గలు 2 లాగుతూ బాయ్ మా అని కీస్ తీసుకుని వెళ్తాడు. వసు నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటది. ముఖేష్ అండ్ రక్ష లాంగ్ డ్రైవ్కి వెళ్తారు. ముఖేష్ బ్యాక్ సైడ్ రక్ష కూర్చొని ఉంటది. లవర్స్ ఎలా కూర్చుంటారో తెలీదా అంటాడు. అనగానే రక్ష నవ్వుతూ బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా హక్ చేసుకుంటది. ముఖేష్ స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. రక్ష నవ్వుతూ హక్ చేసుకొని ముఖేష్ వీపీపై తల పెట్టుకొని నవ్వుకుంటది. ఇక్కడ శిల్పారామన్ ఉంది, రా వెళ్దాం అని తీసుకెళ్తాడు. దానిలోకి వెళ్ళగానే రక్ష అండ్ ముఖేష్ కొంచెం సేపు తిరుగుతూ ఉంటారు. ఏమైనా కొనుక్కుంటావా అని అడుగుతాడు. అడగగానే నువ్వు కొనిపెట్టు అంటూ ఏదో చూస్తూ ఉంటది. ముఖేష్ అక్కడే ఒక పూసల బ్రాస్లెట్ లా ఉంటది, అది 200 రూపీస్ ఉంటది, అది కొంటాడు రక్షకి చూపించకుండా. రక్ష ఏదో చూస్తూ ఉంటది. దాని దగ్గరికి వెళ్తే అవి వాచెస్ 5000 రూపీస్ ఉంటాయి. ముఖేష్ మనసులో నా దగ్గర అంత మనీ లేవు అనుకుంటాడు. వెంటనే రక్ష వెళ్దామా అంటది. హా అంటాడు. రక్ష ముఖేష్తో ఏదో కొన్నట్లున్నావు, ఏది చూపించు అంటాడు. అనగానే ముఖేష్ ఏమీ లేదు అను. చూపించురా అంటది రక్ష. హా చూపిస్తా అని పాకెట్లో నుంచి తీస్తాడు. తీయగానే వావ్ ఎంత బాగుందో, పెట్టు పెట్టు అంటూ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ముఖేష్కి ఆశ్చర్యంగా ఉంటుంది.
రక్షకి పెడతాడు. బాగుంది కదా అంటది. "ఉమ్" అంటాడు. కానీ ముఖేష్కి ఆ వాచ్ మీదే ఉంటది. దానికి డబ్బులు లేవని. రా కొంచెం సేపు కూర్చుందాం అంటది. హా పద అని వెళ్ళి కూర్చుంటారు. ముఖేష్ భుజంపై తల పెట్టుకొని కూర్చొని బాగుంది కదా నా బ్రాస్లెట్ అంటది. అనగానే ముఖేష్ అంటాడు. రక్ష ముఖేష్తో ఎంత హ్యాపీగా ఉందో మనమిద్దరమే ఇలా బయటికి రావటం కదా అంటది. అనగానే నాకు కూడా అంటూ రక్ష రా సెల్ఫీ దిగుదాం అని సెల్ఫీ దిగుతారు ఇద్దరు. ఇంకా లేట్ అవుతుంది వెళ్దామా అంటాడు. హా పద అని వెళ్తారు. దారిలో ట్రాఫిక్ దగ్గర బైక్ ఆగిద్ది. రక్ష ముఖేష్ని హక్ చేసుకొని ఉంటది. ముఖేష్ బ్యాక్ సైడ్ కార్లో గౌతమ్ ఉంటాడు. ఇదేంటి రిషి బైక్, రిషి లేడు కదా ఊర్లో అని తల పైకి ఎత్తి చూడగానే ముఖేష్ అండ్ రక్ష ఉంటారు. అమ్మో ఇప్పుడు సంజు చూసిందంటే అనుకుంటూ రూట్ మారుస్తాడు. ముఖేష్ అండ్ రక్ష కాలేజీకి వెళ్తారు. వసు దగ్గరికి వెళ్ళగానే బైక్ బానే ఉందిగా అని అడిగింది. అడగగానే హా బాగానే ఉందిలే మా, ఇదిగో కీస్ అంటాడు. వసు తీసుకొని ఓకే పదండి ఇంకా వెళ్దాం అంటాడు. హా అని నలుగురు బయటికి వెళ్ళగానే వసు వెళ్ళి బైక్ చూస్తూ ఉంటది. అమ్మా ఏమీ కాలేదు మా అంటాడు. కాలేదులే అని రక్ష మాత్రం పద్దాక తన చేతి బ్రాస్లెట్ని చూసుకుంటూ ఉంటది. నలుగురు ఇంటికి వెళ్ళినాక చిన్ను ముఖేష్తో జిమ్కి వస్తావా ముఖేష్ అంటది. సారీ అక్క, ఈ 2 days నో జిమ్, నా ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయాలి అంటాడు. నేను వస్తాను పదక్క అంటాడు దేవ్. సరే అని వెళ్తుంది. ముఖేష్ నన్ను డిస్టర్బ్ చేయకండి అని పైకి వెళ్ళి బీటీఎస్ సాంగ్స్ పెద్దగా పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి కూర్చొని బయటికి చూస్తూ ఈరోజు రక్షకి బ్రేస్లెట్ కొనిస్తే ఎంత హ్యాపీగా ఉందో, కానీ తనకి ఇష్టమైన వాచ్ కొనివ్వలేకపోయాను. అసలు ఏం చేస్తుందో అని కిందకి వెళ్ళగానే రక్ష ఉండదు. ఓ వెళ్ళిపోయిందా అనుకొని వెళ్ళి వసు పక్కన కూర్చుంటాడు అలసిపోయినట్టు. వెళ్ళి ఆయిల్ తీసుకురాపో రాస్తాను అంటది. అనగానే ముఖేష్ ఆయిల్ లేదు ఏమీ లేదు, ఒక్కరోజేగా ప్లీజ్ అంటూ వసు కాళ్ళపై పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. రక్షకి ఆ చిన్న బ్రాస్లెట్ ఇస్తేనే అంత హ్యాపీ ఫీల్ అయింది. అదే తనకి ఇష్టమైన వాచ్ ఇస్తే ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిద్దో. ఇప్పుడు ఎలాగైనా ఆ వాచ్ ఇవ్వాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.